జాను నిన్న నిఖిల్ నన్ను ఔటింగ్కి తీసుకెళ్ళాడే. అక్కడికి తీసుకువెళ్ళి ప్రపోజ్ చేశాడు. నాకేం చెప్పాలో తెలియక నో చెప్పేశానే. ఇప్పుడేమో వాడి గురించి ఆలోచిస్తున్నా. వాడేంటోనే ఒకసారి మంచిగా ఉంటాడు, ఒకసారి మంచిగా ఉండడు. ఒకసారి ఏంటో చిన్న చిన్న వాటికి కూడా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. ఒకసారి ఏమో ఎక్కడలేని ప్రేమంతా తీసుకొచ్చి చూపిస్తాడు. నాకేం అర్థం అయితలేదే. జాను నీకు తెలుసు కదా, వాడిని నేను యాక్సెప్ట్ చేయాలో లేదో చెప్పే. జాను జాను చెప్పే. ఏంటి నీ గోలా? ఏంటో చెప్పు. ఏం లేదు, తలనొప్పి వస్తుంది. కాఫీ పెడతావని. అరే ఇందాక నుండి అదే చూస్తున్నా, కాఫీ మేకింగ్ యూట్యూబ్లో. సరే చేస్తాను. రాజీ ఈరోజు వీకెండ్ కదా, బయటికి వెళ్దామా? నాకు అస్సలు ఓపిక లేదే. అబ్బా ప్లీజ్ రాజీ, ఎన్ని రోజులైంది మనం బయటికి వెళ్ళి. సరే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. నెక్స్ట్ వీకా? అంతేలే, నేను పిలిస్తే ఎందుకు వస్తావు? ముందైతే ఎంత బాగా తిరిగేవాళ్ళం, షాపింగ్కి పార్టీస్కి. వీకెండ్ అంటే అసలు ఇంట్లోనే ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడు ఎంత పిలిచినా రావట్లేదు. అంతేలే, ఈ మధ్య నీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా నన్ను ఎందుకు పట్టించుకుంటావు? సరే సరే, ఇప్పుడు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? వెళ్దాంలే. సరే అయితే ఫస్ట్ మాల్కి వెళ్దాము, అక్కడ షాపింగ్ చేసుకొని నైట్ డిన్నర్ రెస్టారెంట్లో చేసుకొని వచ్చేద్దాం. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసి నేను మాల్ దగ్గరకు వచ్చేస్తాను. నువ్వెక్కడికైనా వెళ్ళు, కానీ షార్ప్ 5 కల్లా మాల్ దగ్గరకు వచ్చే. సరే ఓకే బాయ్. హలో జాను, నేను షాపింగ్ మాల్కి వచ్చేసా. 5 PM అయింది. నువ్వెక్కడా? ఏ షాపింగ్ మాల్? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏంటి నువ్వు నిద్రపోతున్నావా? ఏంటి ఇప్పుడు నిద్ర కూడా పోవద్దా? అది కాదే, 5 PMకి షాపింగ్ మాల్కి రమ్మన్నావు, రెస్టారెంట్ అన్నావు, ఏదేదో అన్నావు. నువ్వేంటి అసలు? ఓకే ఓకే సారీ, ఇప్పుడే బయలుదేరుతాను, 10 minutesలో వచ్చేస్తా. ఈ ట్రాఫిక్లో రావడానికి మినిమం 1 hour అవుతుంది. ఏం అవసరంలే, నేనే ఇంటికి వచ్చేస్తున్నా. సరేలే, వచ్చేటప్పుడు ఏదో ఒకటి తినడానికి పట్టుకొని వచ్చాయి, మర్చిపోకు. బాయ్. రాజీ, నిన్న ఫైల్స్ క్లయింట్కి పంపించావా? ఓకే. జాను, ఎవరా అబ్బాయి? వాడా, ఉదయ్ అని మన టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడు. ఓ, ఏమైంది అలా ఎందుకు అడిగావు? ఐ థింక్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. నీకెలా తెలుసు? అంటే మార్నింగ్ నుంచి అదే పనిగా చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడా? రే, పొద్దున్న ఇట్టే చూస్తున్నావంట. ఆఫీస్కి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? సైలెంట్గా ఉండు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు చూపులతోనే చంపేయండి. ఎందుకు వస్తారా ఈ ఆఫీస్కి? ఇంకా పని పట్టలేదా మీకు? హలో, మీతోనే మాట్లాడుతున్నా. ఎక్కడికి వెళ్తున్నారు? వినిపిస్తుందా? హలో, ఎలా ఇచ్చా? చెప్పేది పూర్తిగా విన్నావు కదా అసలు? నువ్వు మారవు. అరే నువ్వెక్కడికి? హలో, హాయ్ జాను. సారీ, ఆఫీస్లో చిన్న వర్క్ వల్ల లేట్ అయింది. సరే, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూద్దాందా? అబ్బా నాకు ఈరోజు చాలా హెడేక్గా ఉంది, నువ్వు వెళ్ళి చూసి. ఓన్లీ 5 episodes కదా, చూద్దాం. ఓపిక లేదురా. సరే, నేను వెళ్ళి మొత్తం చూసేస్తున్నా. మరి సస్పెన్స్ కూడా రివీల్ చేసేస్తా. సరే వెళ్ళు. పో. ఇదేంటి సీరియస్ చూడనంటుంది?
నైట్ చూద్దామంది, ఇప్పుడు అసలు చూడనంటుంది. ఏదో తేడాగా ఉంది. జాను, నువ్వు సిరీస్ చూసేసావు కదా? లేదే. అబద్ధం చెప్పకు. అంటే అది సమాంత యాక్టింగ్ చాలా బాగుందని ఓ తెగ మీమ్స్ కుద్దేశారు ఇన్స్టాగ్రామ్లో. సో ఆపుకోలేక చూసేసా. ఐ హేట్ యూ. ఇంకోసారి నీతో సిరీస్ చూస్తాడు. రాజీ అసిస్టెంట్ డైరెక్టర్ సిరీస్ చాలా బాగుందంట. అది నేను చూడలేదు. పోనీ అది కలిసి చూద్దామా? విను రాజీ. అలాగే అంకుల్, చెప్తాను. ఏంటి రాజీ? కరెంట్ బిల్ కట్టమన్నా, కట్టావా? కట్టా. మరి ఓనర్ ఏంటి కాల్ చేసి కట్టలేదంటున్నాడు? అదేంటి, ఎప్పుడో కట్టేశా కదా. బిల్ చూపి. ఇదిగో చూడు. డేట్ చూడు. 25 మంత్ డిసెంబర్. మరి జాన్యువరి ఎవడు కడతాడు? ఇప్పుడే కట్టేస్తా. కట్టు. యాక్చువల్లీ మంత్ ఎండ్ కదా, డబ్బులు అయిపోయాయి. సరే, నా క్రెడిట్ కార్డు ఉంది కదా, దాని నుంచి పే చేయి, మళ్ళీ కట్టొచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా అయిపోయింది. అదేంటి? మొన్న పార్టీ చేసుకున్నాం కదా, మొత్తం యూజ్ చేసేసాం. అన్బిలీవబుల్. రాజీ లాస్ట్ మంత్ బిల్ ఈ మంత్ బిల్ కట్టేస్తాను నెక్స్ట్ మంత్. ఇంకోసారి నా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఈసారి మొత్తానికే బ్లాక్ చేపిస్తా. అరే మనం కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక మంచి అందమైన వెంచర్ని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటి జోకా? లేకపోతే జాను, నీ బర్త్డేకి వాచ్ గిఫ్ట్ ఇచ్చాను కదా, అదొకసారి ఇవ్వవా? మళ్ళీ ఇచ్చేస్తా. ఇస్తానులే, నువ్వు ఫస్ట్ రెడీ అయ్యరా. నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నా. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తీసుకురా. ప్లీజ్. సరే అయితే. ఇదిగో తీసుకో. ఇదేంటిది? నేను ఇచ్చిన వాచ్ ఇది కాదే. ఇదే కదా. అయినా ఈ డ్రెస్ కి ఇదే సూట్ అవుతుంది, ఇదే వేసుకో. లేదు, నాకు ఆ వాచే సెట్ అవుతుంది. రాజీ, నా కలర్ కాంబినేషన్స్ తెలుసు కదా, ఇదే సెట్ అవుతుంది. నిజం చెప్పు, ఆ వాచ్ ఏం చేసావు? మొన్న ఇచ్చిన వాచ్ అప్పుడే పోగొట్టేసావా? అది యాక్చువల్లీ నువ్వు తెచ్చిన వాచ్ నాకు సెట్ అవ్వలేదు, సో అది రిటర్న్ చేసి ఇంకో వాచ్ తీసుకున్నా. ఫస్ట్ షో మూవీ టికెట్స్ తీసుకున్నా, వెళ్దామా? థియేటర్లో ప్రైవసీ దొరుకుతుందనా? అదేం కాదు, అంటే ఆహా, మొత్తానికి ఇద్దరు కలిసిపోయినరన్నమాట. జరుగు. ఉదయ్, సారీ ఫర్ ది అదర్ డే, అలా తిట్టేసినందుకు. పర్లేదు. ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. జాను, నీకేం పనిలేదా? లేదు. ఏదో ఉంటుంది, చూడు. ఓహో, ఉంది. ఓకే, ఐల్ సీ యు లేటర్. బాయ్. అవును జాను, నీకు ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుండి. 2 years నుంచి వేగుతున్నావంటే గ్రేటే. అంటే ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది, ఎవరితో ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ ఉండదు, అరుస్తూనే ఉంటుంది. అలాంటి అమ్మాయి నేను 2 years భరిస్తున్నావంటే మామూలు విషయం కాదు. రే, లేగు. వాట్? ముందు లేగు, బయటికి నాడు. ఏమైంది? ముందు బయట పదా. ఏమైంది రాజీ? నిజమే కదా, ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది కదా తను. రే, ఎప్పుడు మనతో పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేసే ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి మన లైఫ్ నుండి దూరం అయిపోతారు. అదే మనకి ఇబ్బంది కలిగినా సరే వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ మన గుడ్ అండ్ బ్యాడ్ మన మొహం మీద చెప్పే ఫ్రెండ్స్ మాత్రమే మనతో లైఫ్ లాంగ్ సపోర్టివ్గా ఉంటారు. అలాంటి ఫ్రెండే జాను. తను నన్ను అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తుండొచ్చు, కానీ నేను ఏదైనా మేజర్ ప్రాబ్లంలో ఉంటే అందరికన్నా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది తనే. ఆ ప్రాబ్లం నుండి నేను బయటపడేంత వరకు నాతో ఉండేది కూడా తనే. నీకొక విషయం చెప్పనా, నేను మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు ఎంత సెక్యూర్డ్గా ఫీల్ అవుతానో తనతో ఉన్నప్పుడు కూడా అంతే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. సో దాని గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదు, వెళ్ళు.
ఏంటే అలా పంపించేసావు వాడిని? అయినా నా గురించి ఏంటి ఒక రేంజ్లో చెప్పావు? నువ్వు నా ఫ్రెండ్వే. మనం తిట్టుకున్నా కొట్టుకున్నా మన మధ్యనే ఉంటుంది. అంతేగాని ఎవరో వచ్చి బ్యాడ్గా నీ గురించి మాట్లాడితే ఊరుకుంటానా? అది బాయ్ ఫ్రెండ్ అయినా సరే. ఐ లవ్ యూ. లవ్ యూ టు. సరే గాని చాలా ఆకలేస్తుంది. ఫుడ్ ఏం చేసావు? చేద్దాం అనుకున్నాను, గ్యాస్ అయిపోయింది. అదేంటి, నిన్ననే కదా బుక్ చేయమని చెప్పా. అవును, మర్చిపోయా. ఇందాకే కదే నీ గురించి అంత రేంజ్ లో చెప్పాను. సరే తీసేసా. ఈరోజు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుందాం పదా. బయట ఫుడ్ తినద్దనే కదా కుక్ చేసుకుంటుంది. సర్లే ఈరోజు ఒక్కరోజే కదా. నిన్ను నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తావు.